హీరో అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్కు వెళ్లారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను మంగళవారం పరామర్శించారు. ఈ మేరకు రామ్గోల్పేట్ పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలుడిని పరామర్శించిన అల్లు అర్జున్ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన వెంట నిర్మాత దిల్ రాజు సైతం ఉన్నారు. తన సినిమా విజయం సాధిస్తే ఏ హీరో అయినా సంతోషపడిపోతాడు. రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే సంబరాలు చేసుకుంటాడు. కానీ అల్లు అర్జున్కు ఆ సంతోషం లేకుండా పోయింది. ప్రమాదవశాత్తు జరిగిన ఓ సంఘటన వల్ల అటు కేసులో ఇరుక్కోవడంతో పాటు మనోవేదనకు గురి అవ్వాల్సి వచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో పుష్ప 2 ప్రీమియర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో హీరోను చూసేందుకు జనాలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి అల్లు అరవింద్ 1 కోటి, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను అరెస్టు చేయగా ఒక్కరోజు జైల్లో కూడా ఉన్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. 350 కోట్లకు పైగా రాబట్టింది. 3 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా పుష్ప 2 రిలీజ్ అయింది. రష్మిక మందన హీరోయిన్గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్లో మెరిసింది. ఈసారి 3 పువ్వులు 6 కాయలన్న రీతిలో వసూలు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం పుష్ప 2 ది రూల్ ప్రథమ స్థానంలో నిలిచింది. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. ఇండియన్ సినిమా చిత్రంలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ దంగల్ మాత్రమే 2000 కోట్లు మార్కును దాటింది. ఆ తరువాత ప్లేస్లో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ నిలిచింది. రాజమౌళి చిత్రం బాహుబలి 2 3వ స్థానానికి, RRR 4వ స్థానానికి పరిమితమైంది.